హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను జూహీస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో ఆలూ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. మార్నింగ్ హడావిడిలో కూడా చాలా ఈజీగా ఈ లంచ్ బాక్స్ ని రెడీ చేసేయచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసి ఆయిల్ వేడయ్యాక 1 కప్పు బంగాళదుంప ముక్కలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి. సో వీటిని 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ ని వేస్తే త్వరగా ఫ్రై అవుతాయి. 3 నిమిషాల తర్వాత క్యాప్సికమ్ ని ఇలా కట్ చేసి తీసుకోవాలి. క్యాప్సికమ్ ప్లేస్ లో క్యారెట్ ని తీసుకున్నా పర్వాలేదు. ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా తీసుకున్న ఆలూ క్యాప్సికమ్ సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఆలూ క్యాప్సికమ్ బాగా ఫ్రై అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో ఆలూ క్యాప్సికమ్. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి కొన్ని స్పైసెస్ ని యాడ్ చేసుకుందాం. చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 యాలకలు, 3 లవంగాలు, 1/2 టీ స్పూన్ షాజీరాను తీసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే షాజీరా ప్లేస్లో జీలకర్రను కూడా వేసుకోవచ్చు. వీటిని కొంచెం ఫ్రై చేశాక కట్ చేసి పెట్టుకున్న 6 పచ్చిమిరపకాయలను అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 7-8 జీడిపప్పు పలుకులను వేసి ఫ్రై చేసుకుందాం. చాలా తక్కువ టైంలో మార్నింగ్ ఇలా లంచ్ బాక్స్ని రెడీ చేయొచ్చు. 2 రెమ్మల కరివేపాకును వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇవన్నీ ఇలా ఫ్రై అయ్యాక ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలూ క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో వేసి ఒకసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. మనం ఆలూలో కొంచెం ఉప్పును వేసాం కాబట్టి ఆ ఉప్పును చూసుకొని తీసుకోవాలి. ఒకసారి ఈ ఉప్పు కారం అంతా ఆలూకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వీటిలో ఉడికించి తీసుకున్న 1 కప్పు అన్నాన్ని తీసుకుంటున్నాను. నేను నార్మల్ రైస్నే తీసుకున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో బాస్మతి రైస్ నైనా తీసుకోవచ్చు. ఈ అన్నాన్ని ఆలూ క్యాప్సికంలోకి పూర్తిగా కలుపుకున్న తర్వాత చివరలో 1/2 చెక్క నిమ్మరసం, సన్నగా తరిగిన కొత్తిమీరను తీసుకొని బాగా కలుపుకోవాలి. మనకు అన్నం అంతా బాగా వేడయ్యేంత వరకు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోవాలి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఆలూ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. నేనిప్పుడు ఈ ఆలూ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ని లంచ్ బాక్స్లోకి సర్వ్ చేస్తున్నాను. అలాగే తప్పకుండా ట్రై చేయండి. ఈ టేస్ట్ మీరందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోను జూహీస్ కిచెన్.